అబ్బే నాకేం కాలేదండి, మీకే అవ్వలేదు కదా, దెబ్బలేం తగలేదు కదా. చిన్న దెబ్బ అండి. అబ్బే పర్వాలేదండి. టేక్ రెస్ట్. ఓకే, తొందరలోనే తగ్గిపోతుంది. ఏం పర్వాలేదు. ఓకే సార్. సారీ తిరుపతి, నీ పుట్టినరోజు నాడు నువ్వు ఇలా గాయపడ్డానికి కారణమైనందుకు ఐమ్ రియల్లీ సారీ. ఆ రాడ్స్ ఇంకొంచెం పక్కకి తగిలుంటే ఏం జరిగేదో ఊహించుకోవటానికే భయంగా ఉంది. నువ్వెందుకమ్మా అంత బాధపడతావు? చిన్నగా ఎంతోనే బయటపడ్డాడుగా. నా బిడ్డ ప్రాణాలు కాపాడటానికి ఎలా జరిగిందమ్మా? తన ప్రాణం అడ్డు పెట్టాడమ్మా. నువ్వు లేవు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, తగిలిన దెబ్బల కంటే మీరు అనే మాటలే బాధ అనిపిస్తున్నాయి. చిన్న దెబ్బలేగా, మానిపోతాయిలేండి. వదినా నువ్వు వచ్చి చాలాసేపు అయింది, అమ్మ ఇంట్లో కంగారు పడుతుంటుంది, నువ్వు వెళ్ళు. అలాగే, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. అలాగే, వెళ్ళొస్తానండి. నేను డ్రాప్ చేస్తానమ్మా. తిరుపతి, ఆరోగ్య జాగ్రత్త. అలాగే సార్. వెళ్ళిస్తాం బాబు. మంచిదండి. రామా. ఓకే, వస్తాను తిరుపతి. బాయ్. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడు. నీలాంటి ఫ్రెండ్ లైఫ్ లాంగ్ తోడుంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. టేక్ కేర్. రేపు కలుస్తాను. ఇక్కడ తిరుపతి ఒక అతను జాయిన్ అయ్యాడు. రైట్ సైడ్ సెకండ్. తిరుపతి సార్, ఏంటి ఏం జరిగింది? అపోలో నా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. ఏం లేదు సార్, చిన్న యాక్సిడెంట్, కంగారు పడకండి. నువ్వు అలా అనకయ్య. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే దానికి కారణం నువ్వు హ్యాపీగా లేకుంటే నేను సంతోషంగా ఉండగలనా? అబ్బా నా సంగతి వదిలేండి సార్. ఇంతకు మీ గర్ల్ ఫ్రెండ్ విషయం ఏమైంది? నీ ఐడియా సూపర్ అయ్యా, మళ్ళీ వర్కౌట్ అయింది. ఈసారి దాదాపు ఓకే అయినట్టే. నిజం సార్. థ్యాంక్ యూ. ఇంతకు నీ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఇప్పుడే వచ్చేయండి సార్. అమ్మా ఓకే, కంగ్రాట్స్. She's in love with me. ఎందుకంటే నన్ను చూసే ఆమె చూపుల్లో నిన్నలేని మౌనమేదో తొంగి చూసింది. ఎక్కడా నిలవలేకున్నా, ఎక్కడో ఆగిపోతున్నా, కొత్త లోకాన్ని చూస్తున్నా, హాయిలో మునకలేస్తున్నా, ఎప్పుడూ లేదు ఇంత ఆనందం ఇప్పుడే అందుకుంటున్నా. ఎందుకంటే కళ్ళ నిండా ఉన్న కలలన్నీ నేడు నిజమే, ప్రేమ వరమే పలకరించినవి. దాచుకున్న ఆశకే రెక్కలొచ్చి నింగిలో గువ్వలా ఎగిరే. గొంతులోనే ఆగిపోయే మాటకే ప్రాణమొచ్చి కమ్మని పాటలా పలికే. రంగులెన్నో మెరిపిస్తోంది ప్రపంచమే, రాగమేదో ఒలికిస్తోంది ఆనందమే. నా మనస్సులో ఈ వసంతమే మధువనాలు పూయించే. ఎందుకంటే నన్ను చూసే ఆమె చూపుల్లో నిన్నలేని మౌనమేదో తొంగి చూసింది. ఎక్కడా నిలవలేకున్నా, ఎక్కడో ఆగిపోతున్నా, కొత్త లోకాన్ని చూస్తున్నా, హాయిలో
మొనకలేస్తున్నా ఎప్పుడూ లేదు ఇంత ఆనందం ఇప్పుడే అందుకుంటున్నా ఎందుకంటే కళ్ళ నిండా ఉన్న కలలన్నీ హే, 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 నేడు నిజమై ప్రేమ వరమై పలకరించినవే ఎప్పుడు పొందలేదు ఇంత తీపి అనుభూతిని గుండెనే కదిలించు కొత్త సడిని ఇంతవరకు చూడలేదు ఆమెలో ఇంత చొరవని పిలుపులో ప్రేమ పరిమళాన్ని పట్టపగలే వెన్నెల్లొచ్చిన వేడుక కంటి తెరపై ఆమె నవ్వుల చిత్రిక నా మనసులో ఈ సంగీతమే అణువణువు కదిలించే ఎందుకంటే నన్ను చూసే ఆమె చూపుల్లో నిన్నలేని మౌనమేదో తొంగి చూసింది ఎక్కడ నిలవలేకున్నా ఎక్కడో ఆగిపోతున్నా కొత్త లోకాన్ని చూస్తున్నా హాయిలో మునకలేస్తున్నా ఎప్పుడూ లేదు ఇంత ఆనందం ఇప్పుడే అందుకుంటున్నా ఎందుకంటే కళ్ళ ఉన్న కలలన్నీ నేడు నిజమై ప్రేమ వరమై పలకరించినరి She's in love with me She's in love with me వదినా ఓయ్ ఏంటి వంటికా కలదా? ఏంటి బాసు చాలా హుషారుగా ఉన్నావు? కొత్త సినిమా రిలీజ్ అయిందా? ఏంటా చూపు, నీ దేవుడి బొమ్మకి హారతిచ్చి పూజ చేసి వచ్చావా? అదే చిరంజీవికి. వదినా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు వదినా. నాకు ఇంకేం పని లేదు అనుకుంటున్నావా? అసలు ఏంటది నీ ఉద్దేశం? నా ఆనందానికి అంతకు మించి కారణం ఏం ఉండదంటావా? అయితే సమీరే అయి ఉంటుంది. ఒట్టి స్నేహమేనా లేక అంటే మీ స్నేహం చాలా దూరం వచ్చిందనమాట. నాకు అర్థమైంది, నువ్వు సమీరని ప్రేమిస్తున్నావు కదా. సమీరకు చెప్పావా? పోనీ తన్నీకు చెప్పిందా? ప్రస్తుతం మీ స్నేహాన్ని కలలకే పరిమితం చేశావన్నమాట. చూడు తిరుపతి, ప్రేమ అనే పదానికి నేను వ్యతిరేకిని కాను. ప్రేమించడం తప్పని నేను చెప్పడం లేదయ్యా. కానీ సమీర స్థాయి ఏంటో నీకు తెలుసు కదా. మరి తెలిసి ఎలా కోరుకుంటున్నావయ్యా? నిన్ను బాధ పెట్టాలని ఇవన్నీ చెప్పడం లేదు తిరుపతి. నిర్ణయం తీసుకునే ముందే బాగా ఆలోచించు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. మనలాంటి వాళ్ళని తాజ్మహల్ అందాన్ని చూసి ఆనందించాలే కానీ అందులో కాపురం పెట్టాలని కోరుకోకూడదయ్యా. ఖరీదైన కలలు కూడా కనలేని మిడిల్ క్లాస్ జీవితాలు మనవే. ఇన్ని ఆశలు పెట్టుకున్న నువ్వు రేపు ఆ అమ్మాయి కాదు అంటే ఎక్కడ బాధపడతావో అనే భయంతో నీకు ఇవన్నీ చెప్తున్నాను. ప్రేమంటే ప్రేమిస్తున్నాను అన్న ఆలోచన ప్రేమించడం కాదయ్యా, ప్రేమను ప్రేమించడం. మనం ప్రేమించేవాళ్ళు ప్రేమించే దేనైనా ప్రేమించగలగడం, ప్రేమను మించిన త్యాగాన్ని ప్రదర్శించడం. చందమామను అందుకుంటే బాగుండు అన్న ఆశతో చూసి ఆనందించు, అంతేకాని దాన్ని నిచ్చెన వేసి అందుకోవడానికి ప్రయత్నించకూడదు. అయ్యో నా మతి మండా. కాలిందా వదినా? అయ్యో కాలుతుందని తెలుసుకున్నావు, అది చాలయ్యా. హలో, ఎక్కడున్నావు? ఏం లేదే, యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ తలుచుకున్నప్పుడల్లా ఎందుకో చాలా భయం వేస్తుంది తెలుసా. ఆ టైంలో తిరుపతి నా పక్కన లేకపోతే ఐఎమ్ రియల్లీ లక్కీ. డోంట్ యూ థింక్ సో? తిరుపతి కూడా లక్కీనే. అవునే, నిన్ను సేవ్ చేశాడు, తన్ని తాను సేవ్ చేసుకున్నాడు. దట్స్ ఆల్. దట్స్ నాట్ ద పాయింట్ లత. తనకంత పెద్ద దెబ్బ తగిలినప్పటికీ తను నా గురించి ఆలోచించాడు. తిరుపతి నాకు చాలా చిత్రంగా పరిచయం అయ్యాడు తెలుసా. అతని మాటలు,